చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? బావున్నాడుగా. అవునత్తయ్య, చిలక పంజరంలో ఉన్న ఈ గోరింక బయట కాపలా ఉండి తోడుగా ఉంటుందిగా. అవునా కదా? వీడు చిన్నప్పటి నుంచి ఇంతే. ఎలాంటి మూడ్లో ఉన్నా ఇట్టే నవ్వించేస్తాడు. అమ్మా, నువ్విక బయలుదేరు. మళ్ళీ ఇంట్లో నీ మీద అనుమానం వస్తుంది. అవునత్తయ్య, నువ్వు బయలుదేరు. రాజ్యం, సతీ, అమ్మా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ గేటు దాటి లోపలికి రాకూడదు. సరేనా? సరే అమ్మా. రాజ్యం, ఇంటి పనులన్నీ నువ్వు చూసుకో. సతీ, బయట పనులు, సెక్యూరిటీ నీ వంతు. ఎక్కడ ఏ తేడా కనిపించినా వెంటనే నాకు గాని రాహుల్ సార్కి గాని ఫోన్ చేయి. అలాగేనమ్మా. మీకెందుకమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మాయి గారిని రాణిలా చూసుకుంటాం. తనకి తోడుగా నా కూతురు కూడా ఉంది. మీరు వెళ్ళిరండి. ఓ, మంచిది. మరి వెళ్ళరానా? అమ్మా, నువ్వు నా గురించి ఆలోచించొద్దు. నీ గురించి, అఖిల గురించి ఆలోచించు. ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? సతీ, కారులో లగేజ్ ఉంది, తీసుకురా. అలాగే అయ్యా. సానియా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. హెస్టేట్ చేయకు. నేను సాయంత్రానికల్లా వచ్చేస్తాను, సరేనా? నా కోసం రిస్క్ తీసుకోకు బావా. పరిస్థితులు అనుకూలిస్తేనే రా, లేదంటే రాకు. నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలతో బతికేయగలను. సరే, వస్తాను. అన్నా, సానియాని ఎమ్మెల్యే బాలరాజ్ గెస్ట్ హౌస్ లో ఉంచారన్నా. ఎమ్మెల్యే బాలరాజు గెస్ట్ హౌస్ లో సానియా నుంచారంటే ఇదంతా మీ వదిన ప్లానే రాజేంద్ర. పర్వాలేదు, మా వదిన ఫ్యామిలీ మ్యాటర్స్నే కాదు,
ఫ్యామిలీ సీక్రెట్స్ కూడా బయటపడకుండా బాగానే మెయింటైన్ చేస్తుంది తారా. సానియా అఖిల అరవింద్ వాళ్ళ కంట పడకుండా వాళ్ళ పెళ్లి విషయం ఎవరికీ తెలియకుండా ఆపడానికి సానియాని మీ వదిన అజ్ఞాతవాసంలో ఉంచింది. ఎగ్జాక్ట్లీ తారా. మా వదిన్ని రాహుల్ని ఒక ఆట ఆడుకోవాలంటే ఈ టైంలో సానియా మన దగ్గరుండాలి. అప్పుడు బాలు మన కోర్టులో ఉన్నట్టే. భిక్షు, ఎవరికి తెలియకుండా సానియాని ఎత్తుకొచ్చేయి. అలాగేనా? ఆగు భిక్షు. వాళ్ళని ఎందుకు ఆపేవుతారా? రాజేంద్ర, బంగారు గుడ్లు పెట్టే బాతుని ఒక్కసారిగా ఎందుకు చంపాలనుకుంటున్నా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు తారా. నీ అన్న కూతుర్ని కిడ్నాప్ చేయించి తనని అడ్డం పెట్టుకొని మీ వదిన్ని రాహుల్ని ఇక్కడికి పిలిపిస్తావు. 3 సెకండ్లు, 3 బుల్లెట్లు, ముగ్గురిని చంపేస్తావు. ఆ తర్వాత ఏంటి రాజేంద్ర? ఆ తర్వాత ఇంకేముంటుంటారా? మన పగ చల్లారుతుంది. ఒక్కసారిగా చల్లారిపోకూడదు రాజేంద్ర. అడవిని చుట్టుముట్టే కారు చిచ్చులా మన పగ సెగలు వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ మనసుల్ని భయం, టెన్షన్తో మండిస్తూనే ఉండాలి. రహస్యంగా ఉంచిన సానియాని, రాహుల్ సానియా పెళ్లి విషయాన్ని అఖిల అరవింద్ వాళ్ళకి తెలిసిపోతుంది అని మీ వదిన రాహుల్, మీ అన్న కూతురు సానియాకి తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు రాజేంద్ర. ప్రతి క్షణం ముగ్గురు టెన్షన్తో చచ్చి బతుకుతారు కదా? మరి బంగారం లాంటి ఆ అవకాశాన్ని ఒక్కసారిగా వాడుకోవడం మంచిదా, లేక కొంచెం కొంచెంగా వాడుతూ వాళ్ళని టెన్షన్ పెట్టడం మంచిదా? ఒక్కరోజు సంతోషంతో తృప్తి పడతావా, లేక ప్రతి క్షణం సంతోషపడుతూ ప్రతిరోజు ఆనందపడతావా? నువ్వే చెప్పు రాజేంద్ర. ఒక్కసారి కాదు తారా, నాకు ప్రతిసారి సంతోషం నాతో సహవాసం చెయ్యాలి. సంతోషం నీతో సహవాసం చేయడం కాదు రాజేంద్ర, సంతోషానికి సమస్తం నువ్వే అన్నట్టుగా చేస్తాను. నువ్వు జైల్లో ఉన్నప్పుడు, నేను తల్లినైనప్పుడు మనం అనుభవించిన నరక యాతనంతా వాళ్ళు అనుభవించాలంటే అంచెలంచెలుగా టెన్షన్ పెట్టాలి. మనకి కావలసింది వాళ్ళు చనిపోవడం కాదు రాజేంద్ర, మానసికంగా చావాలి. కృంగి కృషించి నశించి చావాలి. అలా అలా చెయ్యాలి మనం. అలాగే చేద్దాం తారా. హరి మేడం, నువ్వో పని చెయ్యి. చెప్పండి మేడం. సరేనా? ఓకే మేడం. తారా, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. మార్నింగ్ ఎప్పుడు బయలుదేరావు? అది పద్మావతిని రమ్మంది బావా. మన బాలరాజు వాడి భార్య పద్మిని వెళ్లి పూజ చేయిస్తున్నారు. బాలరాజు పద్మిని కాళహస్తిలో ఉన్నారు.
రాహుల్ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడో అర్థం కావటం లేదు. రోహిణి నాకు అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళింది? బాలరాజ్ ఇంటికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది, కానీ అదేంటో తెలియటం లేదు. రోహిణిని నమ్మాలా వద్దన్నది అర్థం కావటం లేదు. రోహిణి, ఒక్క నిమిషం. ఏంటి బావా? ఎక్కడికి వెళ్ళావు? బాలరాజ్ అన్న ఇంటికి వెళ్తున్నానని మీకు చెప్పే వెళ్ళాను కదా. బాలరాజు వాళ్ళ ఆవిడ ఈ ఊళ్ళోనే లేకపోతే నువ్వు వాళ్ళింటికి ఎలా వెళ్ళావు? బాలరాజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడానికి వెళ్ళారు. ఎందుకు నాకు అబద్ధం చెప్పావు రోహిణి? ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పిన అబద్ధం దాటవేయటానికి ఇంకో అబద్ధం ఎలా చెప్పాలా అని? అసలు ఏం జరుగుతుంది రోహిణి? మీరు చెప్తోంది నిజమే బావా. వదిన రమ్మంది, కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు శ్రీకాళహస్తి వెళ్ళారని. నేను పొరపాటు చేశాను. ముందుగా ఫోన్ చేసి వెళ్లాల్సింది. రమ్మన్నారు కదా అని వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే విషయం అప్పుడే నాకు తెలిసింది బావా. అందుకే తిరిగొచ్చేశాను. మరి తిరిగి రావటానికి ఇంతసేపు ఏంటి? దారిలో స్నేహితురాలుంటే కలవడానికి వెళ్ళాను. అందుకే కొంచెం లేట్ అయింది. ఫాస్ట్గా వెళ్ళు. మర్యాదగా నా బ్యాగ్ ఇవ్వు, లేదంటే మా బావ పోలీస్ ఆఫీసర్ నీ మక్కలు ఎరగదీస్తాడు. నీ దిక్కున్న చోట చెప్పుకో. కట్ చేస్తున్నారే. మళ్ళీ కాల్ బ్యాక్ చెయ్యి. అది అన్నౌన్ నెంబర్ కదా, అందుకే మా బావ కాల్ కట్ చేసి ఉంటాడు. ఇంకోసారి ట్రై చెయ్యి. సేమ్ నంబర్. ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, కాల్ లిఫ్ట్ చేశారే. స్పీకర్ ఆన్ చెయ్యి. ఎవరండి? హలో బావా, నేను అఖిలని. అఖిల? ఈ నెంబర్ ఎవరది? మా ఫ్రెండ్ది బావా. ఏంటి కాల్ చేసావు? ఒక ప్రాబ్లం బావా. ఎవడో దొంగ నా హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి బైక్ మీద పారిపోతున్నాడు. బ్యాగ్ కొట్టేసిన దొంగన? అవును బావా. బ్యాగ్ లో చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. నా ఐఫోన్ కూడా అందులోనే ఉంది. కార్లో ఆ
ఆ దొంగని ఫాలో చేస్తున్నాం. నీకు లైవ్ లొకేషన్ షేర్ చేస్తున్నాను. ఓకే గుడ్. ఆ రూట్లో మా పోలీస్ పెట్రోలింగ్ ఏదైనా ఉందేమో కనుక్కొని వాళ్ళకి కాల్ చేస్తాను. నువ్వేం వరీ కాకు, నీ బ్యాగ్ ఎక్కడికి పోదు. మీరు వాడిని వదిలిపెట్టకండి. మా వాళ్ళొచ్చి ఆ దొంగని పట్టుకునే వరకు మీరు వాడిని ఫాలో చేస్తూనే ఉండండి. అలాగే బాబా. హలో, ఏసీపీ రాహుల్ స్పీకింగ్. అయిపోయాడే వీడు. పోలీసులు వస్తున్నారు. ఇంకా తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడో చూద్దాం. అమ్మగారు, సార్ డిన్నర్కి వస్తారా? వస్తారు. సార్కి ఏమిష్టమో చెప్తే అవి వండుతాను. బావకి గుత్తొంకాయ కూర, పొటాటో ఫ్రై, తోటకూర పప్పు, సాంబారు, ఇంకా దోసకాయ పచ్చడి ఇవంటే చాలా ఇష్టం. సరేనమ్మా, అవే రెడీ చేస్తాను. రాజ్యం, నీకు కూతురుందన్నావు కదా? అవునమ్మా. ఎక్కడా కనబడ్డం లేదు. కాలేజ్కి వెళ్ళిందమ్మా, వచ్చేస్తూ ఉంటుంది. ఓ అమ్మా, మీరు సారు చూడముచ్చటైన జంటమ్మా. సార్ మీ గురించి చాలా జాగ్రత్తలు చెప్పారమ్మా. సార్కి మీరంటే చాలా ఇష్టం అనుకుంటా. నాకు కూడా మా బావంటే ప్రాణం. ఆగరా. పోలీసులు వచ్చేలోపు మనమే వాడిని పట్టుకుని అప్పచెప్తాం. ఎవరు లోపల? డోర్ ఓపెన్ చేయండి. రాజ్యం పాపం కిచెన్ లో వర్క్ చేస్తుంది. నేను వెళ్ళి హెల్ప్ చేస్తే ఎస్. డోర్ ఓపెన్ చేయండి. ఎవరమ్మా మీరు? ఏం కావాలి మీకు? నా బ్యాగ్ కొట్టేసిన దొంగ మేం పట్టుకోపోతే మా నుంచి తప్పించుకుని ఆ గోడ దూకి మీ ఇంట్లో దూరాడు. దొంగ? లోపల ఎవరూ లేరమ్మా. లేదు, లోపలే ఉన్నాడు. ఎక్కడో దాక్కుని ఉంటాడు. నేను లోపలే చెట్లు నీళ్లు పడుతున్నాను. గోడ దూకితే నాకు కనపడతాడు కదా. అరే, వాడు లోపలికి దూరడం మేము చూసాం. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు. ఆగండమ్మా, లోపల ఎవరూ లేరు. లోపలికి రాకూడదు, వెళ్ళండమ్మా. నా బ్యాగ్ కొట్టేసిన దొంగ లోపలే ఉన్నాడు, మేము చూసాము అంటే వినిపించుకోవేంటి? మా సారు ఒప్పుకోరమ్మా. ఎవరిని గేటు దాటి లోపలికి రానియద్దన్నారు. చూడు, మా బావ పోలీస్ ఆఫీసర్. తనకు గాని ఫోన్ చేసి ఈ విషయం చెప్పానంటే దొంగ తప్పించుకుపోవడానికి నువ్వు హెల్ప్ చేసావని నిన్ను జైల్లో పెడతారు. జాగ్రత్త. మర్యాదగా మమ్మల్ని లోపలికి పోనివ్వు. ఇదెక్కడి గోలమ్మా? ఉండమ్మా, ఒక్క నిమిషం. ఫోన్ చేసి మా సార్ని అడుగుతాను. చెప్పు సత్తి. సార్, ఎవరో ఇద్దరు అమ్మాయిలు వచ్చి మా బ్యాగ్ కొట్టేసిన దొంగ మన గెస్ట్ హౌస్ గోడ దూకి లోపలికి వచ్చాడు, వాడిని పట్టుకోవాలి, మమ్మల్ని లోపలికి వెళ్ళనీయండి అంటూ గేటు దగ్గర గొడవ చేస్తున్నారు సార్. బ్యాగ్ కొట్టేసిన దొంగ? ఎవడో దొంగ నా హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి బైక్ మీద పారిపోతున్నాడు. లోపలికి పంపించమంటారా వద్దా? హలో, నువ్వు ఫోన్ లో మాట్లాడి మీ సార్ పర్మిషన్ తీసుకునే లోపు ఆ దొంగ ఎస్కేప్ అయిపోతాడు. అఖిల అక్కడ అంటే ఆ దొంగ? ఓ మై గాడ్. అఖిల లోపలికి వెళ్తే అక్కడ సానియాని చూసిందంటే సతీ, ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళని లోపలికి రానివద్దు.
నువ్వు వెంటనే లోపలికి వచ్చేసి గేట్ క్లోజ్ చేసే త్వరగా. అలాగే సార్. మా సార్ మిమ్మల్ని లోపలికి రానివద్దన్నారు. మీరు వెళ్ళండమ్మా. హే ఆగు, నీకేమన్నా పిచ్చా? నీకు చెప్తుంటే అర్థం కాదా? ఆ బ్యాగ్ లో చాలా విలువైన వస్తువులున్నాయి. అదంతా నాకు తెలియదమ్మా. మా సారు గేటు దాటి లోపలికి రానిదని చెప్పారు, అంతే. అసలు నువ్వేంటి చెప్పేది? తప్పుకో. అరే. ఏయ్, రావే. అమ్మా అమ్మా ఆగండి సార్. హలో సతీ, సార్, అఖిల లోపలికి వెళ్ళిందా? అఖిల? అఖిల ఎవరు సార్? అదే ఆ అమ్మాయిలు లోపలికి వెళ్ళారా? నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను తోసేసి వెళ్ళిపోయారు సార్ లోపలికి. లోపలికి రానివద్దని చెప్పాను కదా. నన్ను ఏం చేయమంటారు సార్? సరే సరే, నువ్వు వాళ్ళని ఇంట్లోకి మాత్రం వెళ్లకుండా ఆపు. నేను వెంటనే అక్కడికి వచ్చేస్తున్నాను, సరేనా? సరే సార్. నువ్వు లోపలికి రావడం కోసమే నేను గోడ దూకి ఇంట్లోకొచ్చాను. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. లోపలికి వెళ్ళకూడదమ్మా, బయటికి వెళ్ళండి. హే, చెప్తే అర్థం కదా, వాడు ఇక్కడే ఉన్నాడు. లేడమ్మా, బయటికి వెళ్ళండి. హే, నువ్వు వెళ్ళి అక్కడ వెతుకువే. వెళ్ళండి అమ్మా, మా సార్ అరుస్తారు. ఓ, వెళ్ళండి అమ్మా.